ఆకాశవాణితో నా అనుబంధం నా వయసుతో పాటు దినదిన ప్రవర్తమానమైంది. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా ఇంట్లో మా నాన్నగారు స్వర్గీయ కోణంగి పట్టాభి రామారావు గారు ఇంట్లో ఉన్నంతసేపు రేడియో ఆన్లోనే ఉండేది. అలా విని విని నాకు ఆ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆసక్తి పెరిగింది. 74 సంవత్సరాల ఆకాశవాణి తెలుగు వార్తల్లో నాకు గల 25 సంవత్సరాల భాగస్వామ్యం నాకు ఈరోజు మీ ముందు ఇలా మాట్లాడే అవకాశం కల్పించినందుకు గర్వపడుతున్నాను. అంతకుముందు 5 ఏళ్ళు నేను ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో యువవాణి హైదరాబాద్ ఏ, యువవాణి హైదరాబాద్ ఏ, వివిధ భారతి వాణిజ్య ప్రసార విభాగాల్లో అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాను. అప్పటి నుంచి నాటక విభాగంలో కూడా పాల్గొంటున్నా. ఆకాశవాణి అంటే నాకు ఆకాశం అంత ఆనందం, అభిమానం. అందులో వార్తలంటే మరీ ఇష్టం. అద్దంకి మన్నార్ గారు, కందుకూరు సూర్యనారాయణ గారు, మామిళ్లపల్లి రాజ్యలక్ష్మి గారు, పిఎస్ఆర్ ఆంజనేయ శాస్త్రి గారు, ఇప్పుడు వాళ్ళందరి పేర్లు తలుచుకోవడం ఒక అదృష్టంగా భావిస్తూ తిరుమల శెట్టి శ్రీరాములు గారు, మాడపాటి సత్యవతి గారు, దుగ్గిరాల పూర్ణయ్య గారు, వేడిద గోపాలరావు గారు, వెంకటరామయ్య గారు, జ్యోత్స్నాదేవి గారు, పడయాగ రామకృష్ణ గారు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో మహానుభావులు రేడియోలో వార్తలు చదువుతూ ఉంటే తన్మయత్వంతో వినేవాడిని. వారిలాగా నేను చదవాలని ఆశపడేవాడిని. ఆ ఆశ 1988 జూలై 13వ తేదీన మొదటిసారి ప్రాంతీయ వార్తలు చదవడంతో నాకు తీరింది. అప్పటి న్యూస్ ఎడిటర్ శ్రీ ఆకి రామకృష్ణారావు గారి ప్రోత్సాహం, అలాగే ఆ సమయంలో న్యూస్ రీడర్లుగా ఉన్న శ్రీ డి వెంకటరామయ్య గారు, శ్రీమతి జ్యోత్స్నాదేవి గారి శిక్షణ నాకు ఎంతో ఉపయోగపడ్డాయి. ఆ తర్వాత ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగంలో పనిచేసిన ఎందరో సంపాదకులు, ఆర్విడి కృష్ణారావు గారు, ఆశయ్య గారు, ఆర్ఆర్ రావు గారు, గోవాడ సత్యారావు గారు, సుబ్రహ్మణ్యం గారు, ఎంఎస్ ప్రసాద్ గారు, బండారు శ్రీనివాసరావు గారు మొదలైన వారు ఎంతో మంది, అలాగే ఇప్పుడు వార్తా విభాగం అధిపతిగా ఉన్న మహమ్మద్ బాకర్ మిర్జా గారు, సంపాదకులుగా ఉన్న మహమ్మద్ సిరాజుద్దీన్ గారు, సుప్రశాంతిదేవి గారు, ఎంఎస్ లక్ష్మి గారు, అద్దంకి రామ్ కుమార్ గారు, న్యూస్ రీడర్లు సమ్మెట నాగమల్లేశ్వరరావు గారు, తురగా ఉషారమణి గారు, ఎండ్రపాటి మాధవీలత గారు, గద్దె దుర్గారావు గారు, ఇతర సిబ్బంది అందిస్తున్న ప్రోత్సాహం మరవలేనిది. ఆకాశవాణి కుటుంబంలో సభ్యునిగా ఆకాశవాణి తెలుగు వార్తల 75వ పుట్టినరోజు పండుగ సంబరాలను ఆనందంగా ఆస్వాదిస్తున్నాను.